ఫ్రెండ్స్, ఈరోజు మనం నేర్చుకోబోయే టాపిక్ సిఆర్ నెంబర్ అంటే క్రైమ్ నంబర్, సిసి నెంబర్ క్యాలెండర్ కేస్ నంబర్ అంటే ఏంటి, దీని యొక్క ప్రాముఖ్యత అంటే కేసు మొదలైన నుంచి ట్రయల్ వరకు ఈ రెండు నంబర్లు చాలా ముఖ్యం అన్నమాట. ఈ వీడియోలో ఏంటంటే మనం సింపుల్ స్టోరీ ద్వారా అంటే భారతీయ నాగరిక సురక్షా సంహిత అంటే ఒకప్పుడు సిఆర్పిసి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అనమాట, ఇప్పుడు మార్చారు. సో ఇది సెక్షన్లతో కలిపి మీకు ఈజీగా అర్థమయ్యేటట్లు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఒక క్లాస్ లాగా కూడా మీకు ఉపయోగపడుతుంది. వీడియోని మొత్తం చూస్తే మీకు అవగాహన వస్తుంది. సో లెట్స్ మూవ్ ఇన్ టు ద మెయిన్ టాపిక్. సిఆర్ నెంబర్ అంటే క్రైమ్ నెంబర్ అంటే ఏంటి చూద్దాం. ఎవరైనా ఒక వ్యక్తి మీద ఒక క్రిమినల్ అఫెన్స్ జరిగిందని ఫిర్యాదు చేస్తే పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ అంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్టు బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 173 ప్రకారం రిజిస్టర్ చేయబడుతుంది. ఒకసారి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిన తర్వాత ఆ ఎఫ్ఐఆర్కి ఒక నంబర్ ఇస్తారు, అంటే యూనిక్ నెంబర్ లాగా. దానిని సిఆర్ నెంబర్ అంటే క్రైమ్ నంబర్ అని కూడా అంటారు. ఈ నంబర్తోనే మొత్తం పోలీసు దర్యాప్తు జరుగుతుందన్నమాట. అంటే ఏంటి, ఉదాహరణకు సిఆర్ నెంబర్ 45 2025 అంటే 2025వ సంవత్సరంలో రిజిస్టర్ అయిన 45వ క్రైము. అంటే అనేక రకాల క్రైములతోటి అనేక రకాల కంప్లైంట్తో పోలీస్ స్టేషన్లో ఇస్తుంటారు. మీకు ఈ నెంబర్ ఇచ్చినప్పుడు అప్పుడు ఈ సిఆర్ నెంబర్ 45 అంటే అది ఆ సంవత్సరంలో జరిగిన 45వ క్రైము. దీనికేంటి బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 173 176 ఏంటంటే దాన్ని ఫాలో చేస్తుంటాయి అన్నమాట. అయితే ఒక చిన్న స్టోరీ తీసుకుందాం. నేను ఎప్పుడు కూడా స్టోరీల వారీగా చెప్తుంటా అర్థం అవడానికి. సురేష్ అనే వ్యక్తి పాన్ షాప్ నడుపుతున్నాడు. ఒకరోజు రాత్రి ఆయన షాప్లోకి ఒక వ్యక్తి జ్వరబడి దొంగతనం చేసి డబ్బులు దొంగిలించాడు. మరుసటి రోజు ఇతను పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాడు. పోలీసులు ఏం చేశారు, ఆ కంప్లైంట్ తీసుకుని ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. ఆ ఎఫ్ఐఆర్కి సిఆర్ నెంబర్ ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ 102 103/2025 అంటే ఆ సంవత్సరంలో జరిగినటువంటిది. ఇక్కడ సిఆర్ నెంబర్ 102/2025 అంటే వాళ్ళు అలా ఇచ్చినప్పుడు 2025లో 102వ క్రైమ్ కేసు అని అర్థం. ఈ నెంబర్తోనే ఎఫ్ఐఆర్, ఇన్వెస్టిగేషన్, స్టేట్మెంట్స్ అన్నీ కూడా పోలీసు వారు రికార్డ్ చేసుకొని రికార్డులో ఉంటాయి. అయితే రిజిస్టర్ అయిన తర్వాత ఇన్వెస్టిగేషన్ మొదలవుతుంది, ఎవిడెన్స్ సేకరించబడుతుంది, స్టేట్మెంట్ కూడా భారతీయ నాగరిక సురక్షా సంహిత బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 179 ప్రకారం రికార్డ్ అవుతాయి. ఈ విధంగా సిఆర్ నెంబర్ క్రైమ్ నెంబర్గా చేయబడుతుంది. ఇక రెండవది అతి ముఖ్యమైనది సిసి నెంబర్ అంటే క్యాలెండర్ కేస్ నెంబర్. ఇప్పుడు చూద్దాం. అంటే పోలీసు దర్యాప్తు పూర్తయిన తర్వాత వాళ్ళు ఛార్జ్ షీట్ వేసి కోర్టుకు పంపిస్తారు. కోర్టు ఆ కేసును తీసుకొని రిజిస్టర్ చేస్తుంది. అప్పుడు మనం కోర్టు వారు రిజిస్టర్ చేసుకున్నప్పుడు ఆ కేసుకు కొత్త నెంబర్ ఇస్తారు. దానినే క్యాలెండర్ కేస్ నెంబర్ సిసి నెంబర్ అంటారు. ఏంటి, కోర్టులో ఆ నెంబర్తో పిలువబడుతుంది. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఉదాహరణకు సిసి నెంబర్ 210/2025 అంటే 2025లో కోర్టులో 210 క్రిమినల్ కేసు అని అర్థం. అంటే అన్ని డీల్ చేస్తున్నారని అర్థం అనమాట. అంటే ఏంటి, బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 193 to 201 కాగ్నిజబుల్ అఫెన్సెస్. అంటే మీకు ఎలా చెప్పుకోవచ్చు అంటే, మళ్ళా కథలోకి తిరిగి వస్తే పోలీసు దర్యాప్తు తర్వాత నిందితుడిని గుర్తించారు. ఇది ఆ సురేష్ కథ. పోలీసు దర్యాప్తు తర్వాత నిందితుడిని గుర్తించారు, సాక్ష్యాలు సేకరించారు, తర్వాత ఛార్జ్ షీట్ కోర్టులో ఫైల్ చేశారు. కోర్టు ఏం చేశారు, ఆ కేసును తీసుకొని సిసి నెంబర్ 210/2025గా రిజిస్టర్ చేసింది. అంటే ఏంటి, ఇక్కడ నుంచి ఆ కేసు ఆ కోర్టులో క్యాలెండర్ కేసు నెంబర్తో నడుస్తుంది. అంటే లాయర్ వాదనలు మరియు సాక్షులు, ట్రయలు, జడ్జిమెంటు, జడ్జ్ ఆర్డరు అన్నీ కూడా సిసి నెంబర్ కింద జరుగుతాయి. క్రైమ్ నెంబర్ అంటే పోలీస్ స్టేజ్లో ఉంటుంది, పోలీసు వారు చేసే టైంలో. సిసి నెంబర్ అంటే కోర్టు స్టేజ్లో ఉంటుంది. ఈ రెండింటికి గల డిఫరెన్స్ మీరు అబ్జర్వ్ చేయాలి. సిఆర్ నెంబర్ని క్రైమ్ నెంబర్గా, సిసి నెంబర్ని క్యాలెండర్ కేస్ నెంబర్గా దశలో సిఆర్ నెంబర్ చూస్తారు, ఛార్జ్ షీట్ తర్వాత కోర్టులో సిసి నెంబర్ కనిపిస్తుంది. మొత్తానికి ఒక క్రిమినల్ కేసు అనేది ఎఫ్ఐఆర్తో మొదలయ్యి సిఆర్ నెంబర్తో రికార్డ్ అవుతుంది. ఆ తర్వాత ఛార్జ్ షీట్ కోర్టుకు వెళ్ళిన తర్వాత సిసి నెంబర్తో ట్రయల్కి వెళ్తుంది. ఈ రెండు నెంబర్లు కూడా ఒకే కేసుకు సంబంధించినవి, కానీ స్టేజెస్ వేరు. అది ఎఫ్ఐఆర్ స్టేజ్లో ఉంటుంది, ఇది ఎఫ్ఐఆర్ ఛార్జ్ షీట్ అయిపోయిన తర్వాత కోర్టు వారు తీసుకొని చేసే స్టేజ్ ట్రయల్లో ఉంటుంది.
అందుకని లాయర్లకి, పోలీసులకి, కోర్టు సిస్టంలో ఇవి చాలా ముఖ్యమైన నెంబర్లుగా పిలువబడుతున్నాయి. ఎందుకంటే చాలామంది జూనియర్ అడ్వకేట్స్ కానీ, లేతే లా ప్రాక్టీస్‌లో ఉన్నవాళ్ళు, కొత్తగా వచ్చిన వాళ్ళు, స్టూడెంట్స్ కానీ, లీగల్ అవేర్‌నెస్ కోసం వీడియోలు చూసేవాళ్ళు గానీ, ఏంటిది సీఆర్ నంబర్ అంటే ఏంది? సీసీ నంబర్ అంటే ఏంది? అని కన్‌ఫ్యూజ్ అవుతుంటారు. దెర్ ఈస్ నో కన్‌ఫ్యూజ్ బిట్వీన్ దీస్ 2 థింగ్స్. ఓన్లీ 2 థింగ్స్. క్రైమ్ నంబర్ ఈస్ యాక్టివేటెడ్, ఫాలోడ్ ఇన్ ద పోలీస్ స్టేషన్. సీసీ నంబర్ ఈస్ యాక్టివేటెడ్ అండ్ ఫాలోడ్ అండ్ డూ ద సమ్ ప్రాసెస్ ఇన్ ద కోర్ట్. సిఆర్ నంబర్, సీసీ నంబర్. ఎందుకంటే డ్రాఫ్టింగ్ చేసినప్పుడు కేసులో మనం సహజంగా చూసినప్పుడు గానీ, ఏదన్నా కేసుకు సంబంధించిన ఫైల్‌లు గానీ, డాక్యుమెంట్స్ చూసినప్పుడు వాటిలో వేస్తుంటారు. సిఆర్ నంబర్ ఇలా ఉంది, సీసీ నంబరు, క్యాలెండర్ కేస్ నంబర్ అని. ఆ కన్‌ఫ్యూజ్ లేకుండా మీరు ఉండాలని ఈ క్రైమ్ నంబరు, సీసీ క్యాలెండర్ కేస్ నంబర్ అనేది వివరించాను. నెక్స్ట్ వీడియోలో మీ యొక్క విలువైన కామెంట్‌ని చూసి మీరేదైనా పర్టిక్యులర్‌గా ఒక కంటెంట్ కావాలని అడిగితే ఈ అవేర్‌నెస్ ఛానల్ ద్వారా నేను అన్నీ కూడా మీకు అందిస్తాను. మీకు బాగా అర్థమైందని ఆశిస్తున్నాను. ప్లీజ్ గివ్ ఎ వాల్యుబుల్ కామెంట్ అబౌట్ ద వీడియో ఆల్సో. ఈ వీడియో మీకు యూజ్ అనిపిస్తే లైక్ చేసి షేర్ చేసేయండి. ఎందుకంటే నేను ఎప్పటికప్పుడు లీగల్ అవేర్‌నెస్ కోసం వీడియోలు చేస్తూ ఉన్నాను. ఫైనల్లీ థాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో విత్ డిఫరెంట్ టాపిక్స్ అండ్ కంటెంట్స్.